హాయ్ గాయస్, నేను ఇప్పటివరకు మా కంపెనీ ఇచ్చిన హోటల్లో స్టే చేశాను. ఇక్కడ హోటల్ స్టే ఎండ్ అయిపోయింది. సో ఇంకా నేను పీజీలో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో నేను ఇంకా మార్తాడులో పీజీ చూసేసుకున్నాను. మీరు రీల్స్లో చూసే ఉంటారు మార్తాడు ఎందుకు అంత ఫేమస్, అసలు ఈ ఏరియాలో ఎందుకు ఇంత ఫేమస్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఏ షాప్కి వెళ్ళి అడిగినా కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మ్యాక్సిమం ఇక్కడ అందరికీ తెలుగు వస్తుంది. సో మార్తాడులో ఉంటే మన తెలుగు స్టేట్లో ఉన్నట్లే ఉంటుంది ఆ ఫీల్. ఇది మా పీజీ డైనింగ్ ఏరియా. ఇక్కడ మాకు సెల్ఫ్ కుకింగ్ ఎలా ఉంది, బయట వేరే పీజీలో అయితే ఉండదు. కొన్ని పీజీస్లో అయితే అసలు సెల్ఫ్ కుకింగ్ ఎలా ఉండదు, కానీ ఇక్కడ మాకు ఎలా ఉంది. చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళు లేదా కొత్తగా ఏదైనా తిందాం అనుకునే వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ కుక్ చేసుకొని తింటారు. మీరు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒక అన్న ఏదో కుక్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందంటే ఆ విషయం లాస్ట్లో చెప్తే వీడియో చివరి వరకు చూడండి. మా పీజీలో ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్రిడ్జ్, వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది. సో మీరు ఈ ఫ్రిడ్జ్లో చూస్తే మీకు చాక్లెట్స్, సాసెస్, వాటర్ బాటిల్స్ ఎవరికి నచ్చిన వాళ్ళు వస్తువు పెట్టుకున్నారు. సో వారికి నచ్చినప్పుడు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు వాడుకుంటారు. మా పీజీలో ఉన్న చిన్న చిన్న ఫెసిలిటీస్లో జిమ్ ఫెసిలిటీ, అట్లాగే టేబుల్ టెన్నిస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఎవరైతే జిమ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇక్కడ జిమ్ చేసుకోవచ్చు, అట్లాగే టేబుల్ టెన్నిస్ కూడా ఆడుకోవచ్చు. పక్కనే మాకు ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా. సో ఇక్కడ మాకు 4 వాషింగ్ మిషన్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు, ఎంతమంది ఉన్నా కానీ. సో ఓకే, నో ఇష్యూస్ విత్ ద వాషింగ్ మిషన్. ఇప్పుడు మనం టెర్రస్ ఏరియాకి ఎంటర్ అవుతున్నాం. టెర్రస్ ఏరియా అంటే ఏమి ఉండదు, జస్ట్ బట్టలు ఆరేసుకోవడం లేదా అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకోవడం. ఇంకా మరీ మూడు బాగున్నప్పుడు పైకి వెళ్ళి చూసి బెంగళూరు వ్యూ చూసి ఆ సిటీ వ్యూ చూసి ఓకే ఎట్లా ఉందో చూసుకోవడం, అంతే తప్ప ఇంకేం ఉండదు. సో మీరు చూడండి, ఇక్కడ బట్టలు ఆరేం తప్ప ఇంకేం ఉండదు ప్రస్తుతానికైతే. ఈ వీడియోలో మా పీజీ 6/4 హాఫే చూశారు, మిగతా హాఫ్ చూద్దాం రండి. ఇక్కడ మాకు వర్క్ ఏరియా ఉంటుంది, మెయిన్గా వర్క్ చేసుకోవడానికి. రూమ్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నైట్ 11-12 వరకు పని చేసుకొని వాళ్ళని లైట్లు వేసి ఇబ్బంది పెట్టకుండా మెయిన్గా అక్కడ వర్క్ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ అక్కడ ఎవరు ఉండరు. చిన్న లైబ్రరీ అంటే లైబ్రరీ కూడా కాదు, మా ఓనర్ జస్ట్ 4 బుక్స్ పెట్టాడు. ఓకే, మనం అప్పుడప్పుడు చదువుకోవచ్చు. ఇక్కడ క్యారమ్ ఏరియా కూడా ఉంది. సో ఇది టెర్రస్ అనేది జస్ట్ వర్క్ ఏరియా కైండ్ ఆఫ్ థింగ్, దట్స్ ఇట్. మా పీజీలో ఫుడ్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తా ఉన్నా కదా. ఇప్పటివరకు అయితే ఫుడ్ బాగుంది, ఫుడ్తో ఏ ప్రాబ్లం లేదు. సో చెఫ్ కూడా బాగానే వండుతున్నాడు. సో యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. మీకు నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా